నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనం ఇప్పుడు ఉప్పల్‌లోని బీరప్పగూడకు సంబంధించినటువంటి ఈ శివాలయం టెంపుల్ దగ్గర రావడం జరిగింది. అసలు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి ఈ ఇష్యూ మీద చాలా సోషల్ మీడియాలో చాలా రకాలుగా వింటూనే ఉన్నాం. అసలు వాస్తవాలు ఏందన్నది ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అయ్యా. అమ్మ, కొన్ని రోజుల నుంచి బీరప్పగూడ ఈ శివ టెంపుల్ గురించి చాలా అంటే సోషల్ మీడియాలో చాలా వింటున్నాము. అసలు ఏం జరిగింది? అసలు ఉన్న వాస్తవాలు ఏంటి చెప్పండి? వాళ్ళకి సాహెబులకి దారి ఇయ్యాలంట. హ్మ్. దారి చెప్పులేసుకొని పోతారు. ఆ నంది మీద కాలు పెట్టి తొక్కి ఇట్లా ఆడుతున్నారు. హ్మ్. ఎట్లా చేయాలా? హ్మ్. ఎన్ని రోజులు ఎవరన్నా ఊరుకుంటున్నారు గానీ ఎవరు ముందుకు రావట్లేదు. హ్మ్. ఎట్నన్నా గాని ఆ దేవుడు మాలో నుంచి కలిపి మమ్మల్ని ముందుకు నెట్టాడు. హ్మ్. ఆ గుడి పూర్తి చేయమని. హ్మ్. మాకు సాయంగా పాపం ఈళ్ళు గూడా వాళ్ళు మాకు కొద్ది సాయం. గుడికి సాయం. హ్మ్. అది. హ్మ్. అసలు ఏం జరిగిందమ్మా? అంటే కొన్ని రోజులు నుంచి చూస్తున్నాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు. అసలు ఏంది వాస్తవం ఏం వాళ్ళకి జరిగింది? దారి కావాలంటయ్యా. అది హ్మ్. దారిచ్చే రోడ్డు గాదది. రోడ్డు గాదు. హ్మ్. దేవుడి గుడి స్థలం అది. హ్మ్. ఇది రోడ్డు. హ్మ్. అది. ఆ లేఔట్ చెక్ చేసుకున్నారా? అసలు భూమి ఎవరి పేరు మీద ఉంది? అసలు అది ఆ పట్టాలు గోసుకొండ ఎవరి పేరు మీద మల్లయ్య. చూసారా? గోసుకొండ మల్లయ్య. చూసుకున్న మల్లయ్య. లేడు, ఆయన చనిపోయాడు. చనిపోయాడు. ఆ స్థలం ఎవరి పేరు మీద రాసింది? ఆయన ఇప్పుడది ఆయన దేనికి కేటాయించారు? దేవుడి పేరు మీదనే ఉంది. దేవుని పేరు మీద గుడి కట్టమని ఉంది. కేటాయించారు. ఉంది. సో, ఇప్పుడు ఏంది అంటే ఫెన్సింగ్ కడుతుంటే ఎందుకు అంటే ఇబ్బంది అయితుంది? వాళ్ళకి దారి కావాలంట సాహెబులకి. హ్మ్. దారి కావాలంట. అందుకని కట్టనీయకుండా చేస్తే దారి ఉంటది. హ్మ్. అది. గుడొద్దు ఏమొద్దు. హ్మ్. అట్నే ఉండని గుడి. హ్మ్. ఎటు కాకుండా ఉంటది. హ్మ్. అన్నట్టు చేస్తున్నారు ఆళ్ళు. ఒక్కళ్ళు ఒక్క ఇంటోళ్ళే. హ్మ్. ఇంకేరా ఇళ్ళల్లో వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అందరూ హిందువులే. హ్మ్. గతంలో చూసుకుంటే దాని నుంచి నంది గూడా కనిపియలేదంట. సో, లింగం గూడా మిస్ అయిందంట. ఏం చెప్పదలుచుకున్నారు? లింగం ఒక్కటే పీకేశారు. హ్మ్. మేమొచ్చినప్పుడు గూడా ఉండింది. 20, 30 ఏళ్ళు అయింది మేము గూడొచ్చి. హ్మ్. అప్పటి నుంచి కూడా ఉండింది బొడ్రాయాల. హ్మ్. ఆ బొడ్రాయి లేకుండా చేశారు. హ్మ్. నంది ఎందుకు లేదు బాబు, మీరు హ్మ్. చూస్తూనే ఉండారు గదా! హ్మ్. ఎన్ని సంవత్సరాల నుంచో అందరూ చూస్తూనే ఉండారు. ముసలోళ్ళు గూడా అయిపోయారు. ఆ హ్మ్. గుడి మట్టికి అట్టనే ఉంది. హ్మ్. అది బాబు. ఇప్పుడు శివాలయం మీకు ఎంతకాలం తెలుసు? ఇక్కడికి తరచుగా వస్తుంటారా మీరు? వస్తారు. హ్మ్. మా ఇల్లే ఇది. హ్మ్. ఇక్కడే ఉంటాం గదా! అవును. అట్లా. హ్మ్. ఇక ఎవరు చూసినా దానికి ముందుకు రావట్లేదు ఆ గుడి గురించి. హ్మ్. ఇటీవల ఆలయం చుట్టూ జరుగుతున్న సమస్య ఏమిటి? మీరేం భావిస్తున్నారు? మేము దారి లేకుండా చేసుకోవాలా? హ్మ్. గుడికి నీట్‌గా జెయ్యాలా? హ్మ్. అంత లెక్కన దేవుడి గుళ్ళు కడుతున్నారు గదా! హ్మ్. దీన్ని గూడా ఏదో ఒకటి జేసుకోవాలా హ్మ్. అని మా పట్టుదలుంది. హ్మ్. మరిప్పుడు భక్తులుగా ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా మీరిక్కడ? అవును. చాలా ఇబ్బందులు పడుతున్నాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఊరికే మమ్మల్ని మేము బోయి ఆడ పూజ చేసుకుంటుంటే వాళ్ళు వీడియోలు తీయను, హ్మ్. పక్క పక్క నవ్వను, అట్లా జేస్తున్నారు ఆడ ఎదురుగా. హ్మ్. ఇక మనకి పూజలు చేసుకునేవాళ్ళు ఎట్ట జేస్తారు బాబు చెప్పు? హ్మ్. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆ ఆలయం కోసం మీరెప్పుడన్నా అధికారులను సంప్రదించారా? ఇప్పుడు కలిసారా? అడుగుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ 20 రోజుల నుంచే పోయి తిరుగుతున్నాం. హ్మ్. అది ఎట్టనన్నా గుడి లేపుదామని. హ్మ్. అది ఇక పెద్దోళ్ళ చిత్తం ఎట్టుందో హ్మ్. తెలవదు. ఇప్పుడు మీకు ఏం న్యాయం గావాలి? ఏం కోరుకుంటారు మీరు? మాకు గుడి పూర్తవ్వాల. హ్మ్. మేమేమన్నా పోనీ. హ్మ్. కానీ గుడికి మట్టుకి చందా యేసుకొని, తలా కాశిలేసుకొని హ్మ్. పూర్తి చేయాలని ఉన్నాం. హ్మ్. అంతే బాబు. ఏం లేదు సార్. మేము పూజ చేసుకుందామంటే కొంతమంది గిట్టని వాళ్ళు పూజ చేసుకోనియ్యరు. చేసుకుందాం అనగానే మనస్ఫూర్తిగా చేసుకుందామని అనుకుంటే గూడా ఎప్పుడు ఇట్లా జూసుడు, అట్లా జూసుడు, అటు ఇటు ఇగ ఏదో ఓటి మళ్ళా మనకు బాధగా ఏదైనా ఉంటే సార్ ఆ బాధ చెప్పుకుందామని ఎవలితోనన్నా చెప్పుకున్నామనుకో, వాళ్ళ ఎక్కిరిచ్చుడు, ఇగ నవ్వుడు, అవి ఇవి ఎగతాళి చేసుడు, ఇగ అట్లనే చేస్తారు సార్. చానా నాకైతే అట్లా చేస్తుంటే బాగా ఇరిటేషన్ వస్తుంది సార్. ముందే నాకు చేత గాదు. బాలేదు ఆరోగ్యం. అప్పుడు మా మామ బాగా పూజ చేసేవాడు. మా మామ తర్వాత అయిపోయినంక ఇగ అందరం ఎవరు దొరికితే ఆళ్ళందరం దేవునికంటే అందరం చేసుకుంటాం కదా సారు. అందరం మంచిగా పూజ చేసుకుంటాం. మళ్ళానేమో మేము దేవుడిని అన్ని పెట్టుకుంటాము. వినాయకుడిని, మళ్ళా అమ్మవారిని పెట్టుకుంటాం. బతుకమ్మ ఆడుకుంటాం సారు. ఏదన్నా సౌండ్ పెట్టొద్దు. మేము చిన్నగానే పెట్టుకుంటాం సారు. బతుకమ్మ ఆడితే మనకు పాటలు పెట్టుకొని చేస్తాం కదా సారు. అట్లా పెట్టుకోవద్దంటారు. కావాలన్నీ ఏదైనా పుటకిచ్చి చెప్తారు. ఏదైనా చేసుకోవద్దని ఆళ్ళు. కానీ మా దేవుడిని మేము చేసుకుంటే వీళ్ళకేమైతుంది అని మాకదే బాధ. ఆ దేవుడు అనేటాయన ఉంటే ఆయన గట్టించుకోవాలని మాకు కోరికుంది. మేము ఎంతైనా సరే ఆ దేవుని గురించికైతే నేనైతే చచ్చినా సరే సార్ ఆ దేవుడి గురించికైతే నేను నాకైతే గుడి గావాలి. హ్మ్. ఇప్పుడు ఆ ఆలయం ఎవరు కట్టించారు? మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారమ్మ? అంటే అప్పుడు గోసుకొండ మల్లె అని ఉండే. ఉండే గాని ఆ ముసలాయన లేడు. వాళ్ళ కూతురు లేరు. వాళ్ళ పెద్ద కొడుకు లేరు. ఎవ్వరు లేరు. ఒకాయన ఒక్క కొడుకు ఉన్నట్టుండు.
కానీ వాళ్ళు ఎప్పుడు ఏం రాలేదు. దేవునికి ఇడిచిపెట్టించారు. అప్పుడు దేవునిది అది అంత స్థలము. అది దేవుని స్థలమే. ఇప్పుడు అది కూడా మేమేం మాకు కావాలంటలేం సారు. కానీ మేము పూజ చేసుకోవాలి. గుడి జర కొంచెం పెద్దగా చేసుకొని మంచిగా పూజ చేసుకుంటే మంచిగుంటది. ఊకే అక్కడ ఊంచడం గాని, మేము అది శుభ్రం చేస్తుంటే ఊంచుతారు. బీడీలేస్తారు అక్కడ. ఇక అంతా తన్నుతుంటారు, చేస్తుంటారు. మళ్ళా ఒక రాయి తీసుకొచ్చి ఇట్లా మీద మనం పూజ చేసుకుంటే సారు ఎత్తేస్తూ రాయి ఎత్తేస్తే మాకెంత బాధ అనిపిస్తది మా దేవుని మీద. అట్లా కావద్దని మా ఉద్దేశం. అంతేం లేదు సారు. మాకైతే గుడి ఎటు తిరిగి కావాలి గుడి అంతే. గుడి కావాలె. మేము మంచిగా జరుపుకోవాలి. మాకేం అభ్యంతరం ఉండకుండా మీరు నిలబడి కట్టిస్తే మాకు మంచిగుంటదని కోరిక. ఇప్పుడు ఈ విషయం మీద మీరు అధికారులను సంప్రదించారా? అడిగారా? మీ సమస్య చెప్పుకున్నారా? పోయాము. వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు మా పేరు తెలుసని చెప్పిండట కదా! బాబు అంటుండు. ఆళ్ళు తెలిస్తే నేను కూడా వాళ్ళతోటి కూడా మాట్లాడతా. అట్లేం లేదు. కానీ మాకైతే కావాలి సారు. ఎట్లకెళ్ళి చేసి కావాలి. గుడి కావాలి మాకు. మేమేమి ఆ! అందరూ వద్దు ఏమని చెప్తాడంటే ఆ పక్కవాయన, "ఇగో నువ్వే చేసుకో. గుడి నువ్వే పూజ చెయ్యి. మీ కోడలు చెయ్యి. నువ్వే చెయ్యి" అంటే ఒక్కళ్ళే చేస్తే గుడికి ఒక్కళ్ళే చేస్తారా సార్? ఇప్పుడు తిరుపతికి ఎంత దూరం మనం గంతమంది మనకు మంచిగా అనిపిస్తది. ఈడ కూడా చాలా మంచిగా అనిపిస్తది సారు. ఎంతో మంది తడిబట్ట స్నానం చేసుకొని నీళ్ళు కారుతుండంగా వచ్చి ఈడ పరిదక్షిణ చేస్తారు సార్. అంగ ప్రదక్షిణ చేస్తారు. నేను చూసినా వాళ్ళకు నిజంగా పిల్లలు అయిండ్రు సార్. పిల్లలు కానోళ్ళు అయిండ్రు పిల్లలు. వాళ్ళు అయినోళ్ళు కూడా వచ్చి కూడా ఇక్కడ మంచిగా వాళ్ళు మంచిగా అయినాక నాకు మనవడు పుట్టిండు. నేను అని మంచిగా పాలు పోసుకొచ్చి పరమాన్నము, మళ్ళా కొబ్బరికాయ కొట్టుడు, చేసుడు అవన్నీ మాకు చెప్పి మంచిగా అన్ని చేసి మాకు మంచిగా అనిపించిందని. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ దేవుడు ఉన్నాడు. గిన్నే ఉంది ఒకటి దేవుడు. వాళ్ళ దేవుడు ఉండంగా కూడా మళ్ళా మా దేవుని మొక్కిండంటే మా దేవుని మహిమ ఉందా లేదా సారు? అందుకే మాకు కావాలి గుడి. కట్టించుకుందామని కోరిక అంతేం లేదు. ఎవరినో మేము ఏదో చేయాలని ఏం లేదు. ఏం లేదు. మాకు గుడి కావాలి గంతే. ఇప్పుడు గుడి కనిపిస్తుంది. అంటే అంటే మీరు గుడి కట్టాలనుకుంటారా? లేకపోతే చుట్టుపక్కన ఇప్పుడైతే ఫెన్సింగ్ కావాలని మేము కోరుకుంటారా? వాళ్ళు ఇక్కడ నడవకుండా అంత గట్ల చేస్తురని మాకు బాధ. అంటే నడవకుండా కొంచెం ఇక్కడ అదే ఇట్లా గోడ కట్టుకుందామని మాదొక కోరిక సారు. గోడ కట్టుకున్నాక జస్ట్ ఆ రోడ్ కట్టడం కోసం ఇంత జరుగుతుందా ఇక్కడ? ఇప్పుడైతే గోడ కడతాము. కట్టినాక ఆ దేవుడు కట్టించుకుంటే ఎవరన్నా దాతలు ఇస్తా అంటుర్రు. దాతలు ఇచ్చినాకో గుడి కూడా కొంచెం పెద్దగా చేసుకుందామని మా కోరిక అంతే. ప్రస్తుతం మీకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఎటువంటి ఏమన్నా భయం పెట్టిస్తారా? ఏమన్నా భయాందోళనకు ఉన్నాయి గురవుతున్నారా? సారు. భయం అంటే ఎక్కువ అయితే ఆ ఎదురుంగా ఆయననే ఊకే మాకు బాగా ఏదో ఒకటి అంటుంటాడు, చేస్తుంటాడు. ఆయనేమో వెనకాల ఉంటాడు సారు. ఇక వాళ్ళను ఎగేసుకొచ్చి ఏమంటాడంటే నేను చూసుకుంటాను. వాళ్ళకి ఏం చెప్తాడు పిల్లలకి? బేకింగే నేను చూసుకుంటా. చేస్తాం పొడి చేస్తాం అదే చెప్తాడు పిల్లలకి. ఎవరికైనా గది చెప్తారా సార్? ఎట్లయితే గట్లే నేను చూసుకుంటా. బేకింగే జావ్ జావ్ అని పిల్లలకి చెప్తుంటాడు. గట్లన్నా చెప్పేది పిల్లలకి చెప్పేది మంచి పద్ధతులు చెప్పాలి. ఇక వేసేయి పొడిసేయి అని చెప్తారా సార్? ఎవరన్నా మంచి మాటలు చెప్తారు కానీ అన్ని మళ్ళీ మాట్లాడితే గమ్ముతో బూత్ మాటలకి ఏం చెప్పాలి సార్? అంత గలీజ్గా ఉంటది. కానీ మొన్న పోలీస్ ఆయన కూడా చెప్దామని నోట్ల దాకా వచ్చింది. కానీ పద్ధతి కదా, ఆయన పెద్ద ఆయన వచ్చిండు. వచ్చినప్పుడు కూడా వాళ్ళ మర్యాద కాపాడాలని ఇక ఏం చెప్పలే. బూత్ మాటలు గవన్నీ బూత్ మాటలు ఎట్లా చెప్తాం సారు? ఏమైనా ఇక అన్ని ఇక ఎట్లా మాట్లాడతాడంటే ఇక రోతగా మాట్లాడతాడు. ఆంధ్ర లంజలు, ఆ లంజలు, ఈ లంజలు. మా ఆడవాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు మంచోళ్ళట. ఈతల ఆడవాళ్ళు మంచోళ్ళు గారట. మరి మీకేమన్నా ప్రాణహాని ఏమైనా ఉందా? భయమే ఉంది సారు. ఎప్పుడో ఏమో మరి. ఎందుకంటే ఆయన మా ముంగట ఏమన్నాడు సారు? ముంగట అయితే ఏమన్నాడు, వెనకకెళ్ళి నడిపిస్తుంటాడు అనమాట ఆయన. ఏమో సార్ ఇది వరకే ఆ ముచ్చట తీయొద్దులే గాని మాకైతే భయమే ఉంది. ఎందుకంటే ఏం చేస్తాడో కూడా తెలియదు. మరి ఏం అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మాకైతే గుడి మంచిగా కావాలి. ఏదన్నా గుడి కావాలి అదొకటి. మాకేదన్నా వచ్చినాక వాళ్ళ పేరే నేనే చెప్తున్నా కదా, వాళ్ళదే. వాళ్ళకి మా నాకు పిల్లలకు గాని ఏమైనా అయిందనుకో నేనైతే వాళ్ళ పేరే చెప్తా. చెప్తా నేను. చెప్తా సార్. వాళ్ళ పేరే చెప్తా నేను. నా నా పిల్లలకు కానీ ఎవరికి ఏం కావద్దు. నేనైతే వాళ్ళ పేరే చెప్తా. నన్ను మస్తు సార్ సాగమన్నాడు సార్. ఇది చస్తలేదు, ఈ లంచ్ చావది, చస్తలేదు అది ఇది అని అన్నాడు. అలా ఆ సార్ ముంగట చెప్పొద్దని చెప్పలేను నేను. ఎందుకంటే బాగుండదు, మర్యాద ఉండదు అని. పెద్దోళ్ళు వచ్చినప్పుడు మర్యాద బూతులు ఎట్లా చెప్తారు సార్? గతంలో ఏమైనా దాడులు జరిగినాయా? ఇక అన్ని అభివృద్ధి మళ్ళీ అవన్నీ తీస్తే మళ్ళీ వాడు మాకు చాలా ఉన్నది సార్ పెంట. మస్తు ఉన్నాయి. ఇంకా అన్ని కురుపులు కూడా ఉన్నాయి చాలా. అవి ఇప్పుడు మళ్ళీ వేరే అంత అవుతుంది. అందుకోసం అవన్నీ ఏమొద్దు కానీ మాకు గుడి మంచిగా కావాలి. మాకైతే ఎవ్వరికి ఏం కావద్దు సార్.
ఎవరికైనా ఏమన్నా ఎందుకు ఫస్ట్ నేను వాళ్ళ మీదనే కేసు పెడతా. ఆ, ఏమన్నా నా పిల్లలకు అయినా ఎవరికైనా ఏమన్నా అయితే నేనైతే వాళ్ళ మీదనే పెడతా. భయం భయం సార్. ఏమైనా ఏమనంటే నవ్వుతాడు, ఎగతాళి చేస్తాడు, ఎక్కిరిస్తాడు. ఆ! ఈ ఇది లంజ జావది, ఇది చచ్చేదాకా అట్లనే ఉంటది. ఇది జావది అంటది. ఆ పక్కామె అంటది, అవునన్నా ఇది జావది, ఇది జావదని ఆ పక్కామె అన్నది. సరే భగవంతా నేనైతే ఎవ్వరిని ఏమనలేదు. నేనైతే దేవుడా నా పెండ్లయి 50 ఏళ్ళు అయితుంది సార్. నేను ఎవ్వరిని ఏమనలే. నా సొమ్ము నేనే తింటా గాని ఒకళ్ళకి అనవసరంగా ఒక రూపాయి ఎవరైనా ఉట్టిగా నాకు దొరికితే కూడా నేను ఎవరికైనా దానమన్నా చేస్తా. లేకపోతే గుళ్ళెనన్నా ఇస్తా, పిల్లలకన్నా ఇస్తా. ఏదైనా గాని నాకు దొరికితే కూడా నేను తీసుకోను సార్. తీసుకున్నా గాని ఎవరికైనా దానం చేస్తా. అట్లా. నాకు ఒకళ్ళ సొమ్మొద్దు సార్. నా కష్టం నాకు అంతే. కానీ మంచిగుండాలి సారు. తెల్లారి లేస్తే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది గాక మళ్ళా ఆళ్ళ కింద బిడ్డ ఉంది. ఆమె ఏమనేది పాపం అబద్ధమేందుకు. ఆ బిడ్డ ఏమనేది, అల్లుడేమన్నాడు, అల్లుడు పోలీస్ అయినా గాని ధర్మరాజు. ఆయన ఏమన్నాడు గాని వీళ్ళిద్దరే సారు. ఆ! హ్మ్. మరి ఈ మాట ఎందుకు చెప్తలే నేను. వాళ్ళు మంచోళ్ళు సారు. ఆ బిడ్డ మంచిది. ఆళ్ళిద్దరే. నమస్తే అండి. నేను ఈ బీరప్పగడ్డలో స్టే చేస్తున్నాను ఇక్కడ. చాలా గత 20 సంవత్సరాలు. ప్రస్తుతం అయితే మీ గుడి గురించి అయితే మేము ఎప్పటినుంచో మేము చూస్తున్నాం. ఇది 50 సంవత్సరాల కింద నుంచి ఉన్నది ఇది. బట్ అది చూస్తే ఆ నందికి చూస్తేనే అర్థమవుతది. అది ఎన్ని సంవత్సరాల కిందట ఉన్నదో ఆ గుడి చరిత్ర కూడా చెప్తారు. ఎందుకంటే పురాతన శిల్పిలు చెక్కిన రాయి అంటే తెలుస్తది. ఎవరైనా మన చేస్తే. బట్ ఏందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక గుడి వెనక భాగంలో ఒక్కతనే ముస్లిం సైడ్ ఉన్నాడు. ఈడ మొత్తం ఆ గల్లీ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు. ఎవ్వరు ఏమనరు. బట్ ఈయన ఒక్కతనే మరి ఎందుకో ఎప్పుడైనా మనం బోనాలు చేసినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ఏదో సంథింగ్ వినాయకుడు పెట్టినప్పుడు అండ్ మన బతుకమ్మ చేసినప్పుడు మీరేంది మీ సౌండ్ సౌండ్ పొల్యూషన్ అంటాడు. మీరు పాటలు పెట్టుకోకండి. మొన్న ఒకతను అదే వాళ్ళ తమ్ముడు అంటాడు, "మీ కల్చర్‌లో డెక్కులు పెట్టుకొని మీరు డాన్సులు చేయడం అదేం కల్చర్" అంటున్నాడు. మేమన్నాం, "మేము మా కల్చర్‌లో డాన్సులు పెట్టుకొని డాన్స్ చేస్తామంటే, ఇది ఇది భక్తి పాటేస్తాం. దాని భక్తి పాట కూడా ఎయొద్దట. ఆ! చేయొద్దట. అట్లా చేస్తారా" అంటారు. మేము అట్లా అయినప్పుడు మేము అడిగాం, "మీకు అజాయినప్పుడు మీకొక రెస్పెక్ట్ ఇస్తాం. అజా ఎన్ని గంటలవుతది? 4:00 ఒకసారి అవుతది. అండ్ 7:00 అవుతది. అండ్ ఆఫ్టర్‌నూన్ అవుతది. ఈవినింగ్ ఒక్కసారి కాదు. ఎన్ని సార్లు అవుతది? దానికి మనం ఏదో రెస్పెక్ట్ ఇస్తాం కదా! సరే దేవుడు ప్రార్థన అంటే, ప్రేయర్ అంటే ఏదో ఒకటి అన్ని. అలాగే వాళ్ళకి మనకి రెస్పెక్ట్ ఇచ్చి మన కల్చర్ గురించి అయినా ఆళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వటం లేదు. ఎందుకు మేము ఒక పారి గోడ కట్టడానికే మేము ట్రై చేసాం. ఎందుకంటే ఆడ కొంచెం జనాలు పోయేటప్పుడు నడుచుకుని పోయిన దారిలోనే గుట్కాలు తింటారు కదా! ఆడ ఉంచేస్తారు. ఒక గుడి ప్రాంతంలో అట్లా చేస్తే తప్పు కాదా? అది మేము అట్లా అనుకోని ఆడ పిల్లలు ఒకడు క్రికెట్ ప్లేయర్ చేశారు అక్కడ. క్రికెట్ గ్రౌండ్ లెక్క. ఆడ నందిల మీద కాలు పెట్టడం, ఆడడము ఇవి చాలా బాగలేదని మేము కూడా ఇక్కడ అందరూ స్టే చేసిన మన ఫ్యామిలీ అందరూ ఒక పారి గోడ కట్టుకుంటే అక్కడ సరౌండింగ్ వాళ్ళు ఇటు రాకుండా మంచిగా పూజ పునస్కరించి ఒక గేట్‌కి తాళం వేసుకొని మంచిగుంటది అని మేము అట్లా ఆలోచనలో ఉన్నాము. బట్ ఆయనే మాకు కొంచెం ఏ పనికైనా అడ్డొస్తున్నాడు అన్నిటికి. మొన్న కూడా రీసెంట్ ఒక 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఒక గొడవ అయింది సంథింగ్. గుడి గురించి మనం పోరాడినప్పుడు ఆ గుడి గురించి ఏమైనా కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయనేంది ఇప్పుడు ప్రార్థన చేసి నమస్తే సూర్యుడికి నమస్తే చేస్తాం. సూర్యుడు ఏడ ఉంటాడు? కిందే ఉండడు కదా! పైన ఉంటాడు. అట్లా పైన మనం నమస్కారం చేస్తే మీరు మా ఫ్యామిలీ వాళ్ళకి లైన్‌లు కొడుతున్నారని మొన్న కేసులు పెట్టారు వేరే వాళ్ళకి. బాయ్స్ మీదకి. అది తప్పు కాదు. మనం పోరాడింది మరి ఎన్ని సంవత్సరాలు నాకు గుడి గురించి మనం పూజలు అవుతాయి, పునస్కారాలు అన్నీ అవుతుంది. బట్ ఇప్పుడెందుకు మీరు ఆ సెక్షన్స్ పెట్టుకొని ప్రాబ్లమ్ కదా! దేని గురించి దాని గురించనే పోరాడాలి. బట్ ఎలాంటి కేసెస్ యేసుకొని ఒక ఫ్యామిలీ పర్సన్స్‌కి ఇది చేయడం ప్రాబ్లమే కదా! ఎంప్లాయీస్ వాళ్ళుంటారు. వాళ్ళకి ఇంక స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ మీద ఒక కేసులు పెడితే ప్రాబ్లమ్ కదా! ఉన్న రియాలిటీగా కేస్ పెడితే బావుంటది. గుడి గురించి వచ్చారు, గుడి గురించి అని ఇది అవుతుంది అని. కానీ అనవసరంగా మా ఫ్యామిలీకి మీరు లైన్‌లు కొడుతున్నారు. ఎట్లా అని చేస్తారా చెప్పండి? ఎన్ని రోజులుంది? ఎందుకొచ్చింది? ఆ టాపిక్ ఒక్కటే ఆలోచించాలి. దేని గురించి మీరు పోరాడిన రోజు అది గుడి గురించి పోరాడుతున్నాం. మేము మొన్న కూడా అన్నాం మేము. మీరు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు ఇక్కడి నుంచి. మేము 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఆయన ఒకటే మాట్లాడారు. మీరు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు మీకెందుకని. నేను ఒకటే అన్నా. నేను పోరాడుతున్న స్థలం గురించి కాదు. నా గుడి గురించి. నేనొక హిందువుని. నేను హిందూ ధర్మంలో నేను ఒక దేవుడికి పూజ చేస్తున్నానప్పుడు నేను దేవుడి గురించి పోరాడతాను.
నేను వేరేది గురించి నాకు వద్దు కదా. ఆయన మీకు చాలా ఎక్కువ అయిపోయింది, ఇది అవుతుంది, మీకు ఎందుకు అవసరమా చప్పడిచ్చడం అని మా మీద కూడా మన ఫోకస్ అయ్యాడు. పోలీసు వాళ్ళకి కూడా పిలిపించాడు. పిలిపించి వాళ్ళు మాకు బైండ్ అవుట్ చేస్తా, మీకు 3,00,000 జరిమానా ఇప్పిస్తానని బెదిరిస్తున్నాడు నిన్న మా మీద. ఇదేం న్యాయం చెప్పండి? ఉన్న గుడికి డెవలప్ చేస్తున్నాం. డెవలప్ అంటే ఏంది? అక్కడ పారిగోడ కట్టుకొని అక్కడి నుంచి ఏమైనా కుక్కలు రాకుండా ఉండడానికి ఆడ సిగరెట్స్ తాగుతారు, ఇవి చేసుకుని వేయకుండా అది ఒకటి చేస్తే కొంచెం భక్తి ఉంటది. ఇప్పుడు చూసారు కదా ఎంతమంది ఇప్పుడు ఈరోజు రంజాన్ నెల అటు వెళ్తున్నారు. కొంచెమైనా దారి ఉంది. అటు వే ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ వే ఉంది. లేని వేలో అయితే మన ఇల్లు అటు వాళ్ళ కల్చర్‌లో ఒక దేవుడు ఉంది. వాళ్ళు ఎందుకెళ్ళాలి? ఒక మైండ్ ఆఫ్ ఉండాలి కదా! ఎళ్ళకుండా అట్లా చేయకుండా అట్లానే ఎళ్తారు చెప్పులేసుకొని. మాకు కూడా అది బాధ అనిపిస్తది కదా! వాళ్ళ దేవుడికి మనకెంత రెస్పెక్ట్ ఇచ్చినా మన దేవుడికైతే వాళ్ళైతే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. అలాగని అనుకోవటం లేదు ఎవరు. అందరూ అన్నోళ్ళు వాళ్ళొక్కడే ఫ్యామిలీ. ఇంకెవ్వరు లేరు. చాలా మంది మంచిగానే ఉంటారు. అక్కడ అట్లా అయితే ఆడ 60 ఇల్లులుంటది వాళ్ళ తాలూకా. ఆ గల్లంతా ముస్లిమ్స్ వాళ్ళే. కానీ మరి ఎవరేమని ఈ ఒక్క ఇల్లు ఎందుకు? మా మీద అంత ఫోకస్. అందుగురించి మీ మీడియా తరపు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నా. మాకు ఎట్లైనా కొంచెం ఈ గుడి ఇంప్రూవ్‌మెంట్ అయ్యేలాగా కోరుకోవాలని కోరుకుంటున్నాం.